దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, మనకు సామర్థ్యమును కలుగ చేయవాడు ఆయనే. అంటే మనిషికి తన జీవితంలో మనిషి ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా ఆ మనిషి జీవితంలో ఒక పరిస్థితిలోకి ఆ మనిషి వెళ్ళాలన్నా, ఆ మనిషి ఏదైనా అతడు తనకంటూ ఏదైనా సంపాదించుకోవాలనుకున్నా దానికి తగిన సామర్థ్యం ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడే ఆ సామర్థ్యాన్ని మనకి కలుగ చేస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అంటే మన తెలివిని బట్టి, మన జ్ఞానమును బట్టి, మన వివేకమును బట్టి మనము ఇంతవరకు వచ్చామేమో, ఇంతవరకు రాగలిగేమో, ఇవన్నీ సంపాదించగలిగేమేమో, ఇవన్నీ కూడబెట్టుకున్నవేమో అనుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటంటే, దేవుడు ఒకవేళ నీకు సామర్థ్యం లేకపోతే, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నేను ఇప్పటి వరకు ఏది సాధించలేకపోయాను, ఇప్పటి వరకు నేను ఏది లేదా నా లైఫ్లో నా జీవితంలో ఏది కూడా లేదు ఒకవేళ అనుకునే విధానాలు కానీ, పరిస్థితులు కానీ, ఆ స్థితిగతులు కానీ మన కుటుంబాల్లో కనబడితే, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఎవరైతే మాకు సామర్థ్యం లేదన్నట్టుగా, మాకు ఎంత స్తోమత లేదన్నట్లుగా, ఆ పరిస్థితులు మాకు లేవన్నట్టుగా ఎవరైతే అనుకుంటారో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, దేవుడే మీకు సామర్థ్యాన్ని కలుగ చేస్తాడు. ఆ సామర్థ్యం దేవుడే మీకు ఇస్తాడు. కనుక దేవుని మనం కలిగి ఉంటే చాలు, దేవుని మనం అనుసరిస్తే చాలు, దేవుని మాట వింటే చాలు, ఆయనకు లోబడి జీవిస్తే చాలు, నీకు ఎప్పుడు ఏ సామర్థ్యం కలుగ చేయాలో అది దేవుడికి బాగా తెలుసు. కనుక మనకి ఈ లోకంలో ఏది సంపాదించలేము, కొని తెచ్చుకోలేము, మనం కూడబెట్టుకోలేము, మన దగ్గర ఉంచుకోలేము. ఏదైనా మన జీవితంలో అది ఉంది అంటే అది ఆ రకంగా మన యొద్ద ఉండడానికి కారణం దేవుడే ఆ సామర్థ్యం నీకు ఇచ్చాడు అని అర్థం. దాన్ని నీ దగ్గర నువ్వు చూడగలుగుతున్నావంటే అది ఒక వస్తువు అయినా, ఒక సంపద అయినా, ఒక డబ్బు అయినా, లేదా ఒక హోదా అయినా, లేదా ఒక పేరైనా, ఒక ప్రత్యేకతలైనా, ఒక ప్రత్యేకమైన పరిస్థితులైనా నీకు ఉన్నాయంటే అది దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, అది దేవుడు నీకు కలుగ చేసిన సామర్థ్యం. కనుక ఆయనే మనకు సామర్థ్యము కలుగ చేస్తాడు. సమస్తము మనం ఈ భూమి మీద అనుభవించడానికి, సమస్తం మనం కలిగి ఉండడానికి దేవుడు గనక ఆ సామర్థ్యం ఇవ్వకపోతే మనగా ఈ లోకంలో ఏది కలిగి ఉండలేము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఏది మనల్ని బట్టి కాదు, అది దేవుని మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టే మనం అది కలిగి ఉన్నాం అని గుర్తెరిగి ఆ దేవుని మనం ఇంకా కృతజ్ఞత కలిగి ఆయన ఘనపరిచేవారుగా, స్తుతించేటువంటి వారుగా, ఆయన ఉన్నతమైన నామాన్ని హెచ్చించేవారుగా మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆ రీతిగా దేవునిలో మనం జీవించేవారమై ఉండాలి. కనుక ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం, నీకు సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఒకవేళ నాకు సామర్థ్యం లేదని కానీ నువ్వు కృంగిపోవడానికి కానీ నిరుత్సాహపడడానికి అవకాశం, నువ్వు నమ్మిన దేవుడు నీకు ఏ విషయంలో సామర్థ్యము నీకు కావాలో ఆ విషయంలో ఆయన ఖచ్చితంగా నీకు దయచేస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు, నీ ఎదుట అది ఉంచగలుగుతాడు. అట్టి దేవుణ్ణే మనం మీరు ఆరాధిస్తున్నాం, ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నాం. అట్టి కృపా దేవుడు, అట్టి సామర్థ్యమును మనందరికీ ఆయన ప్రతి దినము అన్ని విషయాల్లో ఆయన మనకు అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభు, ఈ లోకంలో నీవు మాకు సామర్థ్యము కలుగ చేస్తే తప్ప ఏది మా జీవితంలో మేము సాధించలేం. కనుక ప్రతి దాన్ని మేము కలిగి ఉండుటకు నీ సామర్థ్యాన్ని మాకు దయచేయమని
యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.